కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు ఒక్కరోజు మిగిలింది. గత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్పేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలు సిద్ధమవుతున్నారు. సరికొత్త రీతిలో న్యూ ఇయర్కు స్వాగతం పలకాలని ఎవరికి వారు అరేంజ్ చేసుకుంటున్నారు. అయితే న్యూ ఇయర్ వేడుకలు అందరిలో ఆనందం నింపాలి తప్ప ప్రమాదాలకు కారణం కాకూడదంటున్నారు హైదరాబాద్ పోలీసులు. అందుకే న్యూ ఇయర్ వేళ జంట నగరాల్లో ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ ఆనందంతో రోడ్లెక్కేవారు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండవద్దని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. డిసెంబర్ 31 రాత్రి 8 నుంచి కఠిన నిఘా ఉంటుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జరిమానా కాదు జైలు శిక్ష తప్పదంటున్నారు ట్రై సిటీ ట్రాఫిక్ పోలీసులు. ఈ రకంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ ఇలా అన్నింటిపై స్పెషల్ కెమెరాలు ఉన్నాయంటున్నారు. మద్యం మత్తులో డ్రైవ్ చేసేవారి న్యూ ఇయర్ జైల్లోనే మొదలయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అందుకే హద్దుల్లో ఉంటూ ఆనందంగా న్యూ ఇయర్ను సెలబ్రేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు ట్రై సిటీ ట్రాఫిక్ పోలీస్. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కీలక ట్రాఫిక్ అడ్వైజరీ రిలీజ్ చేశారు. డిసెంబర్ 31 రాత్రి అంటే రేపు రాత్రి 8 గంటల నుంచి సైబరాబాద్ పరిధి అంతటా కూడా నిబంధనలు అమలు చేయనున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించడంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ వెంట తీసుకెళ్లాలని సూచించారు. ప్రయాణికులు ఎక్కించుకోమని నిరాకరించడం నేరమని, అధిక ఛార్జీలు వసూలు చేసినా, దురుసుగా ప్రవర్తించిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9490617346 9490617346ను అందుబాటులో ఉంచారు. బార్లు, పబ్బులు, క్లబ్బుల యాజమాన్యాలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించిన కస్టమర్లను వాహనాలు నడపనివ్వకూడదన్నారు. ఈ నిబంధనలు పాటించకపోతే యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తామని తేల్చి చెప్పారు పోలీసులు. కస్టమర్లకు అవగాహన కల్పించి సురక్షిత రవాణా ఏర్పాట్లు చేయాలంటున్నారు. సాధారణ ప్రజల కోసం ప్రత్యేక కెమెరాస్తో నిఘా పెంచారు. రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ స్పీడింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణం, తప్పుడు పార్కింగ్ వంటి ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా జరుపుతారు. డాక్యుమెంట్స్ చూపించని వాహనాలను డీటెయిన్ చేస్తారు. అధిక శబ్దం వచ్చే వాహనాలు, నంబర్ ప్లేట్స్ లేని వాహనాలను సీజ్ చేస్తామంటున్నారు ట్రాఫిక్ పోలీస్. ఇక మైనర్లు వాహనాలు నడిపితే వాహన స్వాధీనంతో పాటుగా కేసులు నమోదు చేస్తారు. మద్యం సేవించి నడిపితే మొదటిసారి 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష. మళ్ళీ అదే తప్పు చేస్తే 15,000 జరిమానా లేదా 2 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ లేదా శాశ్వత రద్దు కూడా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ పోలీసులు. మద్యం మత్తులో ప్రమాదాలకు కారణమయ్యే వారిపై బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం అరెస్ట్ కూడా వెనుకాడబోమంటున్నారు ట్రాఫిక్ పోలీస్. సో బాధ్యతాయుతంగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని, రోడ్డుపై ప్రతి ఒక్కరి భద్రతకే ఇలాంటి చర్యలు చేపడుతున్నామని పోలీసులు చెప్తున్నారు.